పిల్లల పునరుద్ధానంలో యోహాను భక్తుడు యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని దాని వివరాలని వ్రాస్తూ తల రుమాలు చుట్టబెట్టి ప్రక్కన పెట్టబడి ఉండును అన్న విషయాన్ని మనకు తెలియజేస్తాడు. చూద్దాం ఒకసారి బైబిల్లో యోహాను సువార్త 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. ఇప్పుడు గమనించాలి మీరు. యోహాను గారు యేసు ప్రభు గురించినటువంటి ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చాడు. దెర్ ఈస్ నో ఎనీ కెయోటిక్ రైటింగ్స్, ఎలాంటి కలవరం లేకుండా, ఎలాంటి అపోహ లేకుండా, ఎలాంటి అనుమానానికి తావివ్వకుండా చాలా అద్భుతంగా తను రాసుకుంటూ ఒక చిన్న విషయమే ఇది. చాలా సందర్భాల్లో మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అక్కడ కొంచెం స్లో అయితే అక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. అది ఏమిటంటే అదొక డీప్ మీనింగ్ అనమాట. చాలా ఒక లోతైన మీనింగ్ మనం చెప్పడానికి అక్కడ యోహాను భక్తుడు చాలా సింపుల్గా రాసుకుంటూ వచ్చాడు. అదేంటంటే తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక ప్రత్యేకంగా అక్కడ పెట్టారు అని అర్థం. మీరు గమనించాలి, అసలు ఎందుకు తల రుమాలు నారబట్టల యొద్ద ఉండకుండా ప్రత్యేకంగా పెట్టబడి ఉంది. సో యేసు ప్రభు యొక్క పునరుద్ధానంలో తల రుమాలకు చాలా పెద్దపీట వేశాడు యోహాను గ్రంథకర్త, ప్రియుడైన యోహాను. దేనికంత పెద్దపీట వేశారు అని ఆలోచన చేస్తే తల రుమాలంటే ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన అర్థం ఉందని మనం గమనించాలి. అదేంటంటే అప్పట్లో యూదులు ఒకరు చనిపోయారు అనుకోండి, వారు శరీరాన్ని అంటుకునేలాగా ఒక వస్త్రాన్ని చుడతారు, రెండో వస్త్రాన్ని కూడా చుడతారు. అయితే మొదటి వస్త్రము తెల్లగానే ఉంటుంది, రెండో వస్త్రం కూడా తెల్లగానే ఉంటుంది, మూడో వస్త్రం కూడా ఒక తెల్లని వస్త్రము రుమాలు కప్పుతారు. ఇది వస్త్రం కాదు, కింద ఏమో నారబట్టలు ఉంటాయి, ఫస్ట్ అండ్ సెకండ్ వస్త్రాలు నారబట్టలు ఉంటాయి, రెండవది మాత్రం రుమాలు, తల రుమాలు మాత్రమే, అది తన మీద కప్పుతారు. తద్వారా వాళ్ళు మూడో రోజు వచ్చినప్పుడు ఆ ప్రతిసారి ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా దూరం నుండి చూస్తారు. ఏంటి, ఇప్పుడు బాడీ లోపల కుళ్ళిపోయిందనుకో, ఆ నీరు, ఆ కుళ్ళిన నీరు, ఆ కుళ్ళిన మాంసము నీరు పట్టేసింది, ఆ చీము నెత్తురంతా కలిసిపోయి ఈ చర్మం కుళ్ళిపోయి మొదటిగా కట్టబడిన ఆ వస్త్రాన్ని దాడుతుంది, రెండో వస్త్రాన్ని దాడుతుంది, మూడో వస్త్రం కూడా దాటింది అనుకోండి 3 రోజుల్లోగా 4 రోజుల్లోగా ఇప్పుడు అతని శవం కుళ్ళిపోయింది, ఇంకా అతను చనిపోయాడు, మనం సుగంధ ద్రవ్యాలు వెళ్ళి అతనికి పోద్దాం పదండి అనేది ఒక ఇండికేషన్, అదొక సందేశం ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ తలకి దెబ్బ తగిలింది అనుకోండి, ముందు ఒక కట్టు కడతాం, రెండోసారి మరలా కాటన్ కడతాడు, ఇలా 3 రౌండ్లు తిప్పుతాడు, 2-3 రౌండ్లు తిప్పిన తర్వాత కాటన్ పెట్టి మళ్ళా క్లాత్ పెట్టిన తర్వాత పైకి వచ్చిందంటే అంటే అర్థం ఏంటి, రక్త ప్రసరణ ఇంకా తగ్గలే, ఫ్లో అవుతుంది. అందుకే ఈ కాటన్ని దాటుకుని, ఈ యొక్క వస్త్రాన్ని కాటన్ని దాటుకుని ఇంకా ముందుకు వచ్చేస్తుందని అర్థం. అలాగే ఒక శవం, ఒక యూదుడు కనుక చనిపోతే రుమాలు వరకు కూడా కుళ్ళిపోయిందంటే అతడు కుళ్ళిపోయాడు, రండి మనం వెళ్ళి అతనికి సుగంధ ద్రవ్యాలు పోద్దాము అనేది సాదృశ్యం అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు తల రుమాలు కుళ్ళిపోవాల్సిందే, ఎందుకని చనిపోయాడు కదా. మరి కుళ్ళిపోయి ఉండుంటే అతని తల రుమాలు ఏమైపోవాలి, కుళ్ళిపోవాలి. కానీ కుళ్ళిపోకుండా అది ప్రక్కన పెట్టబడింది అంటే అర్థం ఏంటంటే తన పరిశుద్ధుని ఆయన కుళ్ళు పట్టనివ్వలేదు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతమైన సత్యం ప్రియులారా. యేసు ప్రభు కుళ్ళిపోలేదు. ఈ లోకంలో చాలా సమాధులు ఉన్నాయి, వాళ్ళు కుళ్ళిపోయి, కృంగిపోయి, కుసించిపోయి తమ యొక్క రక్తము, శరీరము, మాంసము, ఎముకలు కాలగర్భంలో కలిసిపోయి అది కవర్ చేయడానికి నీతిమంతులు గోరీలు కట్టుకుంటూ, వస్త్రాలు కప్పుకుంటూ, పూజలు చేస్తూ, దానికి రకరకాల సుగంధ ద్రవ్యాలు పూస్తూ ఉన్నారు, ఎందుకంటే వారు కుళ్ళిపోయిన వారు. కన్నా యేసు ప్రభు దేహము కుళ్ళిపోలేదు, ఏలయనగా హీఈస్ రిజరెక్టెడ్, ఆయన పునరుద్ధానుడు అని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనకారుడు తన 53వ సంకీర్తనలో చక్కని మాట అంటాడు, నీ పరిశుద్ధుని నీవు
కుళ్ళు పట్టనియ్యవు అనండి. వాక్యము ఎక్కడ వాక్యం కూడా పోదండి. మనం ఏంటి ఏదో న్యూస్ పేపర్లో చదువుకుంటూ పోతే ఏం అర్థం కాదు, కానీ కొంచెం వాక్యం ప్రతి చోట మనం ఆగి ప్రశ్నించుకుంటూ అర్థం చేసుకుంటూ మన జీవితానికి అన్వయించుకుంటే ఆ వాక్యం మనకు చాలా దీవెనకరంగా ఉంటుంది. ఇక్కడ తల రుమాలు ప్రత్యేకంగా పెట్టబడిందండి అంటే అర్థం ఏంటంటే, తల రుమాలు ప్రత్యేకంగా పెట్టబడిందంటే అర్థం ఏంటంటే ఆయన కుళ్ళిపోలేదు, ఆయన సజీవుడు, ఆయన చనిపోలేదు. చనిపోతే కుళ్ళిపోతే చావలేదు, మన కొరకు మృతుడై ఉన్నాడు. మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడైన వాడు. మన అందరి కొరకు చనిపోయాడు, కానీ కుళ్ళు పట్టేంతగా మృతి నొందలేదు. మరణ పాశములు పట్టుకుండా అసాధ్యము. హల్లెలూయా. ది రిజరక్షన్ ఆఫ్ ద క్రైస్ట్ ఈజ్ ద కోర్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసం యొక్క మూలకణం ఏంటంటే ఆయన యొక్క పునరుద్ధానము. ఏంటి ఆ పునరుద్ధానం చెప్పే సత్యం? ఆయన సజీవుడైన వాడు, ఆయన చావలేదు. ఈ పునరుద్ధానానికి చెప్పే సందేశం ఏంటి చెప్పనా? నీ కుటుంబం చనిపోయింది అనుకుంటున్నావా? నీ పరిస్థితి చనిపోయింది అనుకుంటున్నావా? నీ సేవ చనిపోయింది అనుకుంటున్నావా? నీ జీవితం ఇక నాశనం అయిపోయింది అనుకుంటున్నావా? చావలేదు. నమ్మక మాత్రం ఉంచు, సజీవుడైన వాడు నీ పట్ల సమయోచితమైన కార్యములు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే తలరుమాలో నారబట్టల యొద్ద ఉండక ప్రక్కన పెట్టబడి. నెంబర్ 1, ఎందుకు పెట్టబడిందంటే కుళ్ళిపోలేదు. రెండవదిగా ఎందుకు తల రుమాలు ప్రక్కన పెట్టబడిందంటే, మీకు చాలాసార్లు సాక్ష్యాలను పంచుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ అమెరికాలో ఈ సందర్భంలో ఉన్నాను. అప్పుడు అక్కడున్న మా స్నేహితులు మమ్మల్ని కాలిఫోర్నియా అనే ప్రాంతానికి తీసుకెళ్ళారు. శాన్ బెర్నార్డినో అనే ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అక్కడ తీసుకెళ్తే అక్కడ హోటల్కి మమ్మల్ని తీసుకెళ్ళారు. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత ఇంచుమించు 14 అంతస్తులు ఎంతో, నాకు 7 అంతస్తు 8 అంతస్తు ఇచ్చారు, నాకు అది గుర్తులేదు. నా పక్కన ఉన్నటువంటి ఒక బృందం ఎవరండి అంటే ఆయన యూదుల రబ్బుని అనమాట. ఆయన యూదులకు బోధకుడు. అతను రబ్బుని అంటే టీచర్ అంటాం కదా, ఆ ఫ్యామిలీ దిగారు. అలా వాళ్ళకం చూసి నాకు ముందుగా అర్థమైపోయింది, వీళ్ళు యూదులు, వీళ్ళు మామూలు కాదని చెప్పి. మంచి హైటు, మంచి కలరు, చాలా రీసెంట్గా వివాహం కూడా అయిందనుకుంటా వాళ్ళకి. అక్కడికి ఏదో వచ్చారు వాళ్ళు మొత్తానికి. లైఫ్లో అలాగా యూదులతో ఇప్పుడు మాట్లాడలేదు, ఇజ్రాయెల్ దేశం ఇంకా వెళ్ళలేదు కదా, దొరికింది అవకాశం అని నేను మాట కలిపా. వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఇలాగ నేను కొన్ని పాత నిబంధనలో కొన్ని విషయాలు నేను మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా బాగా చెప్పాడు. ఆయన హీబ్రూ యూనివర్సిటీలో చదువుకున్నాడట, ఆయన రబ్బుని అట, ఆయన లేవీడట, ఈ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే అప్పుడు ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోతూ మా సారు ఇంకో చోట నాకు ఫుడ్ ఏర్పాటు చేశాడు. ఈయన అన్నాడు, వై డోంట్ యూ జాయిన్ us ఫర్ ద లంచ్ అన్నాడు. నువ్వు నాతో రావచ్చు కదంటే నేను చెప్పాను. మా సారు వెళ్ళి ఉన్నాడు. వెళ్ళి కూర్చున్నాం. వీళ్ళు కూర్చుంటున్నప్పుడు ఏమైందంటే అతను ఏదో మర్చిపోయాడు. ఆయన మొత్తానికి తన భార్యతో చెప్తున్నాడు, సార్ రూమ్కి వెళ్ళి వస్తాను అని అన్నాడు. ఆయన రూమ్కి వెళ్ళి వస్తాను అని అన్నప్పుడు అతను ఓకే వెళ్ళని తన భార్యతో చెప్పి అతను వెళ్తున్నప్పుడు అతను వెళ్ళిపోకుండా తన చేతిలో రుమాలు తీసుకుని చక్కగా ఏదో హోటల్లో మడతెడతారు కదా, అలా చాలా శ్రద్ధగా చాలా నీట్గా మడతెట్టి ఆ చైర్ మీద పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. నాకు అప్పటికీ వాక్యం తెలుసు కదా, తల రుమాలు పక్కన పెట్టడం వాక్యం తెలుసు కదా నాకు. అప్పటికే నాకు ఈ ముక్క నాకు మనసులో ఉంది. తల రుమాలు యూదులు పక్కన పెడతాన సంగతి నాకు ఐడియా ఉండి అలా కాసేపు ఆలోచన చేసి ఆయన వచ్చిన తర్వాత, సార్ మీరు ఇందాక వెంటనే వెళ్ళిపోయారు కదా, ఇదేదో మర్చిపోరని చెప్పి వెళ్ళారు కదా, మీరు వెళ్ళిపోతూ మీరు దీన్ని కర్చీఫ్ని నాప్కిన్ మడత పెట్టారేటండి అంటే ఆయన అన్నాడు, ఇన్ ద జూయిష్ అండర్స్టాండింగ్ ఇఫ్ సంబడి ఈజ్ ఫోల్డింగ్ ఎ నాప్కిన్ దట్ మీన్స్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ అన్నాడు. అంటే మా యూదుల ఆచారం ప్రకారంగా మాకున్న అవగాహన మేరకు మేము మరలా వస్తున్నాము అని అంటే, మరలా ఈ సీటుకు వస్తాము అంటే, మరలా వచ్చి మేము ఈ ప్రాంతాన్ని మేము మరలా స్వాధీనపరుచుకుంటానంటే అర్థం ఏంటంటే మేము మడత పెడతాము, మాకున్న నాప్కిన్ మడత పెట్టి అక్కడ పెడతామన్నాడు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని, సార్ మా బైబిల్లో న్యూ టెస్టమెంట్లో తోరా లాంటి వాక్యం ఒకటి వ్రాయబడిందండి. ఆ వాక్యం ఏమిటండి అంటే, యేసు ప్రభు నారబట్టలు కూడా ప్రక్కన ఉండకుండా తలరుమాలు మడత పెట్టారండి అని ఈ సందర్భానికి ఆయన వాక్యం చెప్పాను. ఆయన కోపం వచ్చేసి ఇంక మాట్లేదు ఏమి లేదు, కంటి చూపు తప్ప నోట్లో మాట్లేదు ఇంకా ఆయనకి.
ఆయన రబ్బుని, ఆయనకి ఏదో అవగాహన ఉంటుంది, కానీ ఆయన సింపుల్గా నేను వేరే దేశస్తుని, ఆయన వేరే దేశస్తుడు కనుక ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యూదుల సమాజంలో ఒక వ్యక్తి మడత పెడుతున్నాడు, తల రుమాలు మడత పెడుతున్నాడు అంటే ఐఎమ్ కమింగ్ బ్యాక్ అని అర్థం. ఇప్పుడు ఫ్రీ బస్సు అలాగ వచ్చేసింది, ఫ్రీ బస్సు గడతంలో లాగా వచ్చేసింది అనుకోండి. ఒకప్పుడు బస్సుని ఒకే సీట్ ఉండేది కదా, ఒకే డోర్ ఉండేది కదా, ఆ డోర్ని ఎక్కలేక టైం అయిపోతుందని కొందరు వెనక్కి వెళ్ళి కర్చీఫ్ని అక్కడ వేసేవారు, సీట్ మీద వేసేవారు. అంటే అర్థం ఏంటంటే నేను మరలా ఇక్కడికి వస్తున్నాను అర్థం. కర్చీఫ్ వేశారంటే నేను మరలా వస్తున్నాను అని అర్థం. లేట్ అయినా వీళ్ళందరినీ దాటుకుని వచ్చిన, ఇరుకులోంచి దాటుకుని అందరిని గెంటుకుని వచ్చిన, అక్కడ కర్చీఫ్ ఎవరు ఉంటే ఎవరిదన్నట్టు ఆయనదని అర్థం. ఇప్పుడు దేవుడు అక్కడ కర్చీఫ్, అదే నాప్కిన్, తల రుమాలు పక్కన పెట్టాడంటే ప్రభు అంటున్నాడు నేను మరలా వస్తున్నాను అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల రుమాలు ఎందుకు పెట్టబడిందంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన సజీవుడు, కుళ్ళు పట్టని సజీవుడు అని మనం అర్థం చేసుకున్నాం. నెంబర్ 2, తల రుమాలు ఎందుకు ప్రక్కన పెట్టబడిందంటే జీసస్ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. యేసు ప్రభు ఎలాగూ పునరుద్ధానుడయ్యాడో, ఈ పునరుద్ధానుడు యేసుక్రీస్తు ప్రభు మరలా ఈ లోకానికి రాబోతున్నాడు అని అర్థము. హల్లెలూయా. సమాధులు పండుగలకు వెళ్ళి సమాధులు అలంకరించేసుకోవడమే ఈస్టర్ పండుగ అనుకుంటున్నాం. లేచినాడు, సమాధిని జయించి లేచినాడు, గీతం గీతం జయ జయ గీతం అనే పాటలు పాడుకుంటూ ఇదే జయ జయ యేసు జయ యేసు అని పాటలు పాడమే ఈస్టర్ పండుగ, పాటలు పాడమే పునరుద్ధాన పండుగ అనుకుంటున్న వాళ్ళరా. అసలు ఏమిటి పునరుద్ధాన పండుగ? మనల్ని మనము సంఘము, క్రీస్తు కుమార్తె వధువురాజు సంఘము ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండడమే. దేవుడు చెప్పాడు నేను మరల లేస్తాను, లేచి మరలా వెళ్తాను. ఎందుకు వెళ్తున్నావు ప్రభు? రెస్ట్ కాదు, రీఛార్జ్ అవ్వడానికి కాదురా బాబు, నేను నీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, వచ్చి నేను మీ కొరకు సిద్ధపరిచిన దాంట్లో మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ప్రభు ఈ లోకానికి మరలా రాబోతున్నాడు. సంగమా నువ్వు సిద్ధమేనా? పిల్లరా మీరు సిద్ధమేనా? శుభ్రంగా రాజకీయాలు చేసుకుంటూ, ఆడి మీద ఈడి మీద పొలగెట్టుకుంటూ, ఆడి భార్యని ఇతని ఈమె భార్యతో తప్పుడు సంబంధాలు నిలుపుకుంటూ, 4 సొల్లు మాటలు చెప్పుకుంటూ, 4 మచ్చల మాటలు మాట్లాడేసుకుంటూ, అబద్ధం చెప్పేసుకుంటూ, కొంపలు అరిపెత్తూ, సర్వనాశనం చేసేసుకుంటూ తిరుగుతున్న ప్రియమైన క్రైస్తవ జనాంగమా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. అందుకే ఆయన నాప్కిన్, ఆయన తల రుమాలు హ్యాస్ బీన్ సెట్ అసైడ్, ఓ పక్కకు పెట్టబడింది. 3వ ఒక సంగతిని నేను ముందుంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో లేవియ కాండము 16వ అధ్యాయము 23వ వచనంలో అహరోను సంతతి వారికి, అదే ప్రధాన యాజకులకు దేవుడు ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ దినం, ఇందా చెప్పాను కదా మీకు, డే ఆఫ్ అటోన్మెంట్ అని. ఈ ప్రాయశ్చిత్తార్థ దినంలో ఒక చక్కని సూచన చేశాడు. అదేంటంటే మీరు ఎప్పుడైతే ఆ ప్రాయశ్చిత్తార్థాన్ని అక్కడ చేశారో వెళుతూ మీ వస్త్రాలు, మీ పైబట్టను అక్కడ మీరు పక్కన పెట్టాలి అని చెప్పాడు. చూడండి, లేవియా కాండము 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించినప్పుడు వాక్యం ఇలా చెప్తుంది. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న నారబట్టలను తీసి అక్కడే వాటిని ఉంచి కూడా పట్టుకెళ్ళిపోకూడదు. ప్రధాన యాజకుడు ఏం చేయాలి? అతి పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు నువ్వు వేసుకున్న నార బట్టలు, పై బట్టలను తీసుకెళ్ళకూడదు, నువ్వు అక్కడే ఉంచేయాలి. మరి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ప్రధాన యాజకుడుగా వచ్చాడు కనుక ఆయన వచ్చి తన పని నమ్మకంగా యథార్థముగా చేసి, పర్ఫెక్ట్గా చేసి, చిన్న తేడా మచ్చు తునకైనా లోపం లేకుండా పర్ఫెక్ట్గా చేశాడు కనుక తన వస్త్రాలు అక్కడే విడిచిపెట్టి ప్రధాన యాజకుడుగా ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రధాన యాజకుడు he should remove his garments and leave them in a specific place. the tabernacle. ప్రత్యక్ష గుడారంలో ఓ ప్రత్యేకమైన స్థలంలో తన బట్టలు విడిచిపెట్టాలి గనుక యేసు ప్రభు కూడా
తన వస్త్రాలు అక్కడ తన యొక్క నారబట్టలు మరియు తన పై రుమాలు అక్కడ విడిచిపెట్టి వచ్చాడు. అక్కడికి మీరు గమనించండి, ప్రధాన యాజకుడు అక్కడ విడిచిపెట్టాడు అని మనం గమనించాం కదా. ప్రధాన యాజకుడు ఎప్పుడు విడిచిపెడతాడు? ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో తన సేవ సంపూర్ణమైనప్పుడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎందుకు అక్కడ విడిచిపెడుతున్నాడు? ఎందుకంటే తాను చేయవలసిన పని, తండ్రి అప్పగించిన పని సంపూర్తి అయ్యింది అని అర్థం. దేవుని పని సంపూర్తి అయింది, ఇప్పుడు మన పని స్టార్ట్ అయిందని అర్థం. అర్థమైందా? దేవుడి పని సంపూర్తి అయింది, ఇప్పుడు మనం చేయాల్సింది మనం చేయాలి. దేవుడు చేయవలసిన రక్షణ మనకిచ్చాడు, దేవుడు చేయవలసిన పాప క్షమాపణ మనకిచ్చాడు, దేవుడు చేసిన తీర్పు, దేవుడు చేసిన బలియాగము, ప్రభు మన కొరకు చిందించిన రక్తం అంతా చేశాడు. ఇప్పుడు మన భక్తిని, సొంత నీతిని, తన సొంత భక్తిని, సొంత రక్షణని నీతిగా కొనసాగించడమే మన చేతుల్లో ఉన్న పని. దేవునికి మహిమ కలుగునుగాక. అది 3వ సంగతి. మీకు 4వ సంగతి జ్ఞాపకం చేస్తాను. యోహాను తల రుమాలు పక్కన పెట్టాడు అని అనలే, తల రుమాలు చుట్ట పెట్టబడింది, చాలా శుభ్రంగా పెట్టారు అని అర్థం. మీరు విషయం గమనించండి. మీరు ఈ యోహాను సువార్త చివరి అధ్యాయాలకు వెళ్తే అక్కడ ప్రధాన యాజకులు ఒక దాన్ని ఏమంటారు, అపోహ, లేకపోతే ఒక డౌట్, ఒక తప్పుడు వార్తను చెప్పారు. అదేంటంటే యేసుప్రభు శిష్యులు యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన వాయి వచ్చి దొంగతనంగా చేసి ఆయన దేహాన్ని పట్టుకెళ్ళిపోయారు అని ఒక తప్పుడు వార్తను వారు ఏం చేశారంటే దావానంలాగా దాన్ని వ్యాప్తి చేసేసారు. ఆగండి, ఇప్పుడు దొంగిలించినప్పుడు బాడీని మాత్రమే తీసుకెళ్ళి బట్టలు లేకుండా వదిలేసి తీసుకెళ్ళిపోతాడా? అర్థం చేసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను ఒకసారి మా ఇంట్లో మీటింగ్ వెళ్ళి వచ్చిన 2 కవర్లు పెట్టాను. ఒక పాస్టర్ గారు కూడా ఆ సందర్భంలో అక్కడ ఉన్నప్పుడు ఎలా పోయిందంటే దొంగిలించినప్పుడు డబ్బులు పట్టుకెళ్ళిపోయి, డబ్బులతో పాటు కవర్ కూడా పట్టుకెళ్ళిపోడు కదా. ఇప్పుడు అదే మా ఇంట్లో తీశారనుకోండి, కవర్ అక్కడే విడిచిపెడతారు. నా భార్య తీసింది అనుకోండి, డబ్బులు మాత్రం తీసి కవర్ అక్కడే పెడతారు. అర్థమైందా? లేకపోతే నేను తీసాను అనుకో, డబ్బులు మాత్రం తీసి కవరు ఏ సెల్ఫ్లోనే పెడతాను. దొంగ పట్టుకెళ్ళినప్పుడు మాత్రమే కవర్తో సహా పట్టుకెళ్ళిపోతాడు. ఇప్పుడు యేసుప్రభువును దొంగిలించారు అన్నమాట వాస్తవమే అయితే నారబట్టలతో సహా తీసుకెళ్ళిపోవాలి కదా. ఎటు యేసుప్రభువుని బట్టలు లేకుండా తీసుకెళ్ళిపోతారా? ఏమైనా అర్థం ఉందండి? ఇగో అందుకే సామెత గుర్తుంది నాకు. అదేంటంటే వెనకడికి సామెత ఉంది. అదేంటంటే వినేవాడు ఎర్రోడైతేనంట విమానం ఈదులోంచి వెళ్ళిపోయిందంట. కొందరిలో మాట్లాడతారు. ఆ మొక్క అది తప్పుని చెప్పడానికి భక్తుడు రాస్తున్నాడు. ఆయన శవాన్ని ఎవరు దొంగిలించలేదో ఆయనకాయనే లేచాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చనిపోయిన ఒక వ్యక్తి శవాన్ని చేతులు కట్టేస్తారు, కాళ్ళు కట్టేస్తారు. దొంగిలించాలంటే ఎవడో ఒకడు విప్పాలి. ఎవరో ఒకరు విప్పినప్పుడు దాన్ని కోసేస్తాడు. అంత కూల్గా కూర్చొని శుభ్రంగా విప్పి దాన్ని మడతెట్టి పక్కన పెట్టరు. ఒకవేళ దొంగిలిస్తే ఎవరు ముఖ్యం? బట్టలు ముఖ్యమా, యేసయ్య ముఖ్యమా? కాబట్టి బట్టలు పోయినా పర్లేదని చెప్పి బట్టలని తీసి ఎలాగ పక్కన పడేసి వేసుకొని తీసుకెళ్ళిపోతారు. కానీ బట్టలు కూడా అంత చక్కగా నీట్గా పెట్టారని అంటే ఆయన ఎవరు దొంగిలించలేదో, ఆయన ఎవరు దొంగిలించలేరో ఆయనకాయనే లేచాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. తనకు తానే లేచాడు. మీకు విషయం చెప్పన, యేసు ప్రభు గురించి వాక్యం ఉంది, తన ప్రాణాన్ని ఆయనే అర్పించాడు, తన ప్రాణాన్ని ఆయనే తిరిగి తీసుకున్నాడు. చూసారా? యేసు తండ్రి చేతికి ఆత్మను అప్పగించి తల వంచి తన ప్రాణాన్ని విడిచిన బైబిల్. అంటే ఎవరో తీసుకోలే. బాబు రోమావారు మీరు కొట్టడం వల్ల నేను పోలేదురా అబ్బాయి, మీరు శిక్షించడం వల్ల పోలేదురా నాయన, పరిసయ్యులు మీరు అప్పగించడం వల్ల పోలేదు, శాస్త్రుల సర్దుకెళ్ళారు మీ వల్ల నేను పోలేదు, నానందరి కొరకు ప్రాణం పెడుతున్నాడు కాబట్టి పోతున్నాను సందేశం ఇచ్చాడు. అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తన ప్రాణాన్ని ఆయన ఇవ్వగలడు, తన ప్రాణాన్ని ఆయనే తీసుకోగలడు. ఎందుకంటే ఆయన జీవాధిపతి కనుక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఒక జీవాధిపతి, జీవమునకు అధికారము కలిగిన వాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, మనందరికి స్థలాన్ని సిద్ధపరచడం కొరకు. అదే మరణాన్ని జయించి మరణపు ముళ్ళను విడిచి ఆయన సజీవ సంఖ్యలుగా లేచాడు. దానికి ఇదేమి కానవాలో ఖాళీ సమాధి, నారబట్టలు, తల రుమాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరి మాటగా తల రుమాలు అక్కడ ఎందుకు చుట్టబడి
అంత ఉబ్బుడుగా పెట్టాడు అని అంటే, మీరు లాజరు జీవితాన్ని కనుక మీరు గమనిస్తే, లాజరు ప్రేత వస్త్రాలతో వచ్చినప్పుడు అంటాడు, మీరు వెళ్ళి కట్లు విప్పండి అంటాడు యేసుప్రభు. లాజరుకేమో కట్లు విప్పాలి, యేసుప్రభు మాత్రం కట్లు విప్పక్కలేదు. ఎందుకంటే లాజరు మనిషిగా లేచాడు, యేసుప్రభు దేవుడిగా లేచాడు. లాజరు సమాధిలోంచి యేసుప్రభు లేపగా తర్వాత చనిపోయాడు. యేసుప్రభు తనకు తానుగా లేచి మరలా ఆయన చనిపోలేదు. అంటే ఇద్దరి మధ్యలో తేడా చెప్పడానికి దేవుడు తల రుమాలు పక్కన పెట్టాడు అని మనం గమనించాలి. ఇంత శ్రేష్టమైన పాఠాన్ని ఉంచితే, ఇంకా యేసుప్రభు చనిపోలేదు, ఆయన సమాధిలో ఉన్నాడు, శవాన్ని పూజించుకుంటారని కొందరు అడవి దున్నపోతులు, ఊర కుక్కలు మొరుగుతున్నాయి. కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. అఫ్కోర్స్ కుక్క లక్షణం అవడమే అనుకోండి. ఆయన శవం కాదు, కుళ్ళు పట్టలేదు, ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు. ఒకవేళ ఒక అబద్ధాన్ని గనుక చెప్పాలంటే ఎంతకాలం అది ఆగుతుందా అబద్ధం? ఒక అబద్ధాన్ని బతికించాలనుకున్నారనుకుందాం. ఒక అబద్ధాన్ని అపోస్తలులు 12కి ఆహారం లేదు కాబట్టి ఎలాగోలా బతకాలనుకుందాం. అది ఎంతకాలం ఉంటుందా? పోనీ అబద్ధం ఆడారే అని అనుకుందాం. ఒక అబద్ధం కొరకు ఎవడ ఎందుకు ఆడతాడు? బతకాలని అద్భుతంగా ఉండాలని. మరి వీళ్ళ అబద్ధం కొరకు ఇంతమంది చనిపోతారా? ఇంతమంది ప్రాణం పెడతారా? ఇంతమంది త్యాగం చేస్తారా? ఇంతమంది ఉన్నదని విడిచిపెడతారా? అబద్ధం మనిషి అక్కడ నీతిగా చేస్తుందా? ఎంత కార్యాలు దేవుడు చేశాడంటే అది అబద్ధము కాదు, వాస్తవికమైనది అని మనం గమనించి, ఈ ప్రభు పునరుద్ధానమునందున యేసు ప్రభుకి మీ జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించండి. ఆయన మన కొరకు చనిపోయాడు, మన కొరకు లేచాడు. ప్రభు మరల ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే పర్యంతము పరిశుద్ధంగా జీవిద్దాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం. సో లెట్స్ లవ్ గాడ్, లెట్స్ లవ్ పీపుల్ until the second coming of Jesus comes. Amen.